తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి మాట్లాడుకుందాం. సో ఈ వెబ్ ఆప్షన్స్ని ఎన్నిసార్లు ఇవ్వచ్చు అనేది కూడా ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలని ఈ వీడియో లోపల అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్గా తెలంగాణ పాలిసెట్కి సంబంధించి 2025లా 2026లా చాలా వీడియోస్ వేసుకున్నాం. ఫర్దర్గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ వీడియో అనేది మన ఛానల్ లోపల ఉంది. ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ వీడియో అనేది వస్తుంది. పక్కాగా చెక్ చేయరి వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అని చెప్పి. అండ్ దాంతోపాటుగా ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ని ఎట్లా జనరేట్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ మనం చేసుకున్నాం. ఆ వీడియో కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తే ఒకసారి వెళ్ళి చెక్ చేయరి. అండ్ మీద ఐ బటన్స్ లోపల కూడా ఆ వీడియో లింక్స్ ఇస్తా, పక్కాగా చెక్ చేయరి. ఓకేనా. అండ్ వెన్ కమ్స్ టు ఇంపార్టెంట్ డేట్స్, సో మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఈరోజు స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది 16th June 2026 నుండి. ఓకేనా. మనకు 2 days ఆఫ్ టైం మాత్రమే ఉంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. 2 days ఆఫ్ టైం మాత్రమే ఉంది మనకు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. 16th June 2026 రోజు మనకు టైం ఉంది. అండ్ దాంతోపాటుగా 17th June 2026 రోజు అయితే మనకు టైం అయితే ఉంది ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి. సో ఈ వెబ్ ఆప్షన్లు ఎట్లా ఇవ్వాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో ఆల్రెడీ చేసుకున్నాం. ఆ వీడియోని చెక్ చేయరి. అండ్ నేను నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తా బ్రో. అండ్ ఈ నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్డ్గా ఎవరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అని చెప్పి డీటెయిల్గా చెప్తా. అంటే సీట్ వచ్చిన వాళ్ళు ఎట్లా ఇవ్వాలి, సీట్ రాని వాళ్ళు ఎట్లా ఇవ్వాలి అని చెప్పి కొన్ని విషయాలు ఉంటాయి అన్నట్టు. ఆ విషయాలని నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ వీడియో లోపల. సో నెక్స్ట్ వీడియో కావాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ వీడియో అని చెప్పి కామెంట్ చేయరి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియో అయితే చేస్తా అండ్ మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో మన వాళ్ళు ఏంటంటే చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు, అంతే తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంది కదా అంటే నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది అన్నట్టు. సో మన వాళ్ళు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నన్ను ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి. సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. అండ్ మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకి మన ఛానల్ని పంపి వాళ్ళకు కూడా చెప్పండి, ఇట్లా మన పాలిసెట్కి సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి, చెక్ చేసుకుంటూ ఉండుర్రి అని చెప్పి చెప్పుర్రి. ఫర్దర్గా స్కాలర్షిప్ అనేది ఎట్లా అప్లై చేయాలని చెప్పి డీటెయిల్ వీడియోస్ అనేది మన ఛానల్ నుండి మనం చేసుకుంటాం. ఓకేనా. సో కాబట్టి పక్కాగా మన ఛానల్ లోపల సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండుర్రి. ఓకేనా. సో మనకు 16th June 2026 రోజు అండ్ 17th June 2026 రోజు అంటే 2 రోజుల టైం అయితే ఉందన్నట్టు ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో మీరు ఈ 16th June 2026 రోజు 17th June 2026 రోజు మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఎన్నిసార్లు అయినా యాడ్ చేయొచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఎన్నిసార్లు అయినా డిలీట్ చేయొచ్చు. అండ్ మీ వెబ్ ఆప్షన్స్ అనేది ఎన్నిసార్లు అయినా మీ ప్రియారిటీని చేంజ్ అయితే చేయొచ్చు. అంటే ఫస్ట్ ఉన్న వెబ్ ఆప్షన్ని సెకండ్ పెట్టడము, సెకండ్ ఉన్న వెబ్ ఆప్షన్ని ఫస్ట్ పెట్టడము, సెకండ్ ఉన్న వెబ్ ఆప్షన్ని థర్డ్ పెట్టడము, ఓకేనా, థర్డ్ ఉన్న వెబ్ ఆప్షన్ని ఫస్ట్ పెట్టడం, ఇట్లా ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు. మీరు ఎన్ని వెబ్ ఆప్షన్లు అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని వెబ్ ఆప్షన్లు అయినా డిలీట్ చేయవచ్చు, ఎట్లయినా చేంజ్ చేసుకోవచ్చు. కానీ సీట్ వచ్చిన వాళ్ళు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి, సీట్ రాని వాళ్ళు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అది నేను నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి కొంచెం టైం కావాలి నాకు. ఓకేనా. సో మనకు వెబ్ ఆప్షన్లు అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. అండ్ వెబ్ ఆప్షన్లు ఎట్లా ఇవ్వాలని చెప్పి డీటెయిల్ స్టెప్ బై స్టెప్ వీడియోస్ మనం ఆల్రెడీ చేసుకున్నాం. ఆ వీడియోస్ చెక్ చేయరి. అండ్ నెక్స్ట్ వీడియో లోపల ఎవరు ఎట్లా ఇవ్వాలని చెప్పి చెప్తా. ఎన్నిసార్లు అయినా మీరు వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మీ ప్రియారిటీని చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి లాగిన్ అయ్యారు అంటే మళ్ళీ లాగిన్ అవ్వకుండానే చూసుకోర్రి.
ఓకేనా. సో మనం ఒకసారి లాగిన్ అయ్యి 10 పెట్టి, తర్వాత ఒక 15 పెట్టి, తర్వాత మళ్ళీ 10 పెట్టి అట్లా చేయకుండా ఒకటేసారి లాగిన్ అయినామంటే అన్నీ కంప్లీట్ చేసుకునేలాగా చూసుకోరి. కానీ మనం ఎన్నిసార్లైనా లాగిన్ అవ్వచ్చు, అది మీరు గుర్తుపెట్టుకోరి. ఇంకొకటి మేజర్ డౌట్ ఏంది కదా అంటే ఎలిజిబిలిటీ. ఓకేనా. సో ఎవరు ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి? ఎలిజిబుల్ ఎవరు మరి ఈ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎవరు ఎలిజిబుల్ అని అంటే, సింపుల్లీ ఎవరిదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫేజ్ 1లో కంప్లీట్ అయిపోతుందో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ దాంతోపాటుగా ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే అయిపోతుందో వాళ్ళది కూడా ఎలిజిబులే అన్నట్టు. సో ఫేజ్ 1 లోపల మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫేజ్ 2 లోపల మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అన్నట్టు. సో ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది బ్రో నాకు, వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు మీరు ఫైనల్ ఫేజ్ లోపల. ఫేజ్ 2 లోపల నాకు సీట్ వచ్చింది బ్రో, ఫేజ్ 1 లోపల నాకు సీట్ వచ్చింది బ్రో అన్నోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫేజ్ 1 లోపల నాకు సీట్ రాలేదు బ్రో అన్నోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫేజ్ 1 లోపల నేను అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేదు బ్రో అన్నోళ్ళు సో ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అన్నట్టు. సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా. సో ఎవరెవరు ఎలిజిబుల్ మరి ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అని అంటే, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన వాళ్ళు ఎలిజిబులే, ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఎలిజిబులే. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎలిజిబులే. ఫేజ్ 1 లోపల సీట్ అనేది రాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబులే. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ కాకుండా ఉంటారు చూసినావా, సో ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ ఎవరైతే కారో వాళ్ళు కూడా ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అండ్ దాంతోపాటుగా ఫైనల్ ఫేజ్ లోపల ఓకేనా, ఫైనల్ ఫేజ్ లోపల ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి 16th జూన్ రోజు అటెండ్ అయ్యారో వాళ్ళు కూడా ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అన్నట్టు. సో సింపుల్గా చెప్తా బ్రో, తెలంగాణ పాలిసెట్ 2026 ఎవరైతే రాసి క్వాలిఫై అయ్యి ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారో వాళ్ళు ఈ ఫైనల్ ఫేజ్ ఓకేనా ఆర్ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్లు ఇవ్వచ్చు. సింపుల్లీ ఎవ్రీ వన్ ఇస్ ఎలిజిబుల్. కానీ ఒకటి నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, దట్స్ ఇట్. సీట్ వచ్చినా ఎలిజిబులే, సీట్ రాకపోయినా ఎలిజిబులే, సీట్ వచ్చి జాయిన్ అయినా ఎలిజిబులే, సీట్ వచ్చి జాయిన్ కాకపోయినా ఎలిజిబులే. ఓకేనా. ఫేజ్ 2 లోపల నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయినా ఎలిజిబులే. ఫేజ్ 1లో అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్లు పెట్టుకోకపోయినా ఎలిజిబులే. ఎవ్రీ వన్ ఇస్ ఎలిజిబుల్. ఒకటి పాలిసెట్ రాయాలి, ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా. సో మనకు 17th అండ్ 18th ఓకేనా. సో 17th 18th కాదు, 16th అండ్ 17th 2 రోజుల టైం మాత్రమే ఉంది. 16th అండ్ 17th 2 రోజుల టైం మాత్రమే ఉంది. కాబట్టి వెబ్ ఆప్షన్ అనేది ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయరి. అండ్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నెక్స్ట్ వీడియో కోసం అని చెప్పి కింద కామెంట్ చేయరి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన అనలిజెసిక్ ట్యూటర్ని ఫాలో అవుతూ ఉండరు. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.